న్యాయ సేవ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన అంశం చెక్ బౌన్సింగ్ కేసులు న్యాయ సహాయం అంశంపై సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు 1వ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ మేడిపల్లి కోర్టు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జె ముఖేష్ గారు, అలాగే న్యాయవాది టి సురేష్ గారు. వారి విలువైన సలహాలు సూచనలు స్వీకరిద్దాం. జడ్జ్ గారు, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? నమస్కారం అండి. ముందుగా హానరబుల్ హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ, స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ తెలంగాణ, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ వారి ఆదేశాల మేరకు ఈ ప్రోగ్రాంకు హాజరు కావడం జరిగింది. ముందుగా ఈటీవీ అభిమానులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. చెక్ బౌన్సింగ్ కేసెస్ అనేది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1881 కింద వస్తాయి. ఈ యాక్ట్ రావడానికి కారణం ఏంటంటే నగదు లావాదేవీలను తీసేసి మనుషుల మధ్యలో వాళ్ళ మధ్యలో జరిగే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ లీగలైజ్ చేసుకోవడానికి ఒక అగ్రిమెంట్ సెంటర్ అయ్యి దాన్ని చట్టపరంగా చేసుకురావడానికి కోసం తెచ్చిన యాక్ట్ ఇది. చెక్ బౌన్స్ కేసెస్ వచ్చేటప్పటికి 1998లో ఈ చెక్ బౌన్సెస్ అనేవి చెక్కు సంబంధించిన లావాదేవీలు ఉన్న కేసెస్ అన్నీ అమెండ్మెంట్ 17 ప్రకారము నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్కి తీసుకురావడం జరిగింది. సెక్షన్ 138 నుంచి 147 వరకు. తర్వాత మెయిన్గా ఈ యాక్ట్ రావడానికి ప్రధాన ముఖ్య కారణం ఏమిటి అంటే బ్యాంకింగ్ వ్యవస్థ మీద అందరికీ నమ్మకం కలిగేలాగా ఉండడం కోసం తెచ్చిన ఇది ఈ చట్టము. ఈ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశము బ్యాంకింగ్ వ్యవస్థని అప్హోల్డ్ చేయడానికి, ప్రజలకి బ్యాంకింగ్ వ్యవస్థ మీద నమ్మకం కల్పించడం కోసం తీసుకొచ్చిన ఈ చట్టము. ఇందులో జరిగిన మేజర్ అమెండ్మెంట్స్ లాంటివి ఏమైనా ఉన్నాయంటే 2002లో, 2015లో, 2018లో అమెండ్మెంట్స్ జరిగాయి. ఎర్లియర్ దేర్ వాజ్ ఎ కన్ఫ్యూజన్ బిట్వీన్ ది ఎక్కడ కేసు ఎక్కడ ఫైల్ చేయాలి, జ్యూరిస్డిక్షన్ పాయింట్ ఎక్కడ ఉంటుంది అన్న కన్ఫ్యూజన్ ఉండేది. అది 2015లో క్లియర్ చేశారు. ఎక్కడైతే ప్రజెంటేషన్ చెక్ మనం ఎక్కడైతే డిపాజిట్ చేస్తామో, ఎక్కడైతే ప్రజెంట్ చేస్తామో ఆ జ్యూరిస్డిక్షన్కి సంబంధించిన కోర్టులో మనం చెక్ బౌన్స్ కేసు వేయొచ్చు. అలాగే 2018లో వచ్చిన అమెండ్మెంట్ ఏంటంటే 143A సెక్షన్ అమెండ్మెంట్ జరిగింది. ఈ సెక్షన్ ప్రకారంగా చెక్ కేసు వేసిన తర్వాత పెండెన్సీలో ఉన్నప్పుడు అప్లికేషన్ ప్రకారం కానీ కోర్టు సూమోటో కానీ ఉన్న చెక్ అమౌంట్లో ఒక 20% అమౌంట్ ఇంటరింగ్ కాంపెన్సేషన్ కింద కంప్లైంట్కి ఇప్పించే ఇది ఉంటుంది. ముందుగానే ఒక 20% కోర్టులో కేసు వేసిన తర్వాత ఇనిషియల్ కేసు పెండెన్సీ ఉన్న టైంలో 20% ఆఫ్ ఇంటరింగ్ కాంపెన్సేషన్ ఇచ్చే ఉంది అవకాశం. అది 60 డేస్లో వాళ్ళు పే చేయాలి. ఇన్ కేసు మొత్తం అయిపోయిన తర్వాత కేసు వాళ్ళ కంప్లైంట్కి వ్యతిరేకంగా అంటే అక్యూజ్కి ఎక్విటల్ వస్తే కనుక అది మళ్ళీ రీపే చేయవలసి ఉంటుంది. బ్యాంకింగ్ రేటు, ప్రజెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎప్పుడు ఎట్లా ఉంటే దాని ప్రకారంగా చేసుకోవచ్చు. ఒకవేళ కేసు కంప్లైంట్ కనుక గెలిస్తే లాస్ట్లో ఫైనల్గా అతనికి వచ్చే కాంపెన్సేషన్ అమౌంట్ 357 CRPC కింద వచ్చే ఫైన్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అందులో ఈ అమౌంట్ డిడక్ట్ చేసేసి మిగిలిన బ్యాలెన్స్ అమౌంట్ ఇస్తారు. అలాగే అప్పీల్ టైంలో కూడా సెక్షన్ 148 ప్రకారం ఈ 20% అమౌంట్ అక్కడ కూడా డిపాజిట్ చేయాలి. ఇప్పుడు ఈ బ్యాలెన్స్ అమౌంట్ కూడా విత్ ఇంట్రెస్ట్ తో ఇస్తారా అండి? విత్ ఇంట్రెస్ట్. ఓకే. లాయర్ గారు, చెక్ బౌన్స్ అయిన వెంటనే ఏం చేయాలి? చెక్ బౌన్స్ అయిన వెంటనే 30 రోజుల టైం ఉంటుందండి మనకి. ఈ 30 రోజుల్లో మనం లీగల్ నోటీస్ పంపించాలి. ఎవరైతే మనకు చెక్ ఇష్యూ చేశారో, మీరు ఈ విధంగా నాకు చెక్ పలానా డేట్ నాడు ఇచ్చారు, ఇంత నాకు బాకీ ఉన్నారు, ఈ విధంగా అని లాయర్ ద్వారా కానీ అతని స్వాస్త్రాలతో, చాలామంది అనుకునేది ఏంటంటే లీగల్ నోటీస్ అంటే పంపించడం అడ్వకేట్ ద్వారానే పంపించాలి అంటే, ఎవరైతే చెక్ మనకు ఇష్యూ చేశారో అతనికి నోటీస్, మీరు ఈ విధంగా డిఫాల్ట్ ఉన్నారు, లీగల్గా ఇంత నాకు డబ్బులు రావాల్సి ఉంది, దాని గురించి మీరు నాకు పలానా డేట్ నాడు పలానా అమౌంట్కు చెక్ ఇచ్చారు, ఆ చెక్ కాస్త పలానా డేట్ నాడు నా బ్యాంక్లో వేశాను, అది డిజానర్ అయింది, ఆ డిజానర్ అయిన కారణంగా నేను మీకు ఈ నోటీస్ ద్వారా తెలియపరుస్తున్నాను, వితిన్ 15 days లోపు మీరు రీపే చేయాలనేసి మనం ఏ విధంగా అయినా కానీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా నోటీస్ పంపించాడు. ఇది కేసు వేసే ముందు ఫస్ట్ స్టెప్ అన్నట్టు. ఇక్కడ నుంచి మనం అతనికి కొంత టైం అనేది ఇవ్వాలి కదా, 15 రోజుల టైం ఇవ్వాలి. 15 రోజుల టైం నోటీస్ పంపించిన దాంట్లో కూడా మనం క్లియర్గా చేస్తాం. విత్ ఇన్ ద 15 days టైం యూ హ్యావ్ టు రీపే ద అమౌంట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ అని కాన్సిక్వెంట్. ఈ 15 days అయిన తర్వాత మనం అతనికి ఎప్పుడైతే 15 days లెటర్ అతనికి మనం రాసిన లెటర్ అందుతుందో అప్పటి నుంచి
మనకి కాజ్ ఆఫ్ యాక్షన్ ఇదవుతుంది. తర్వాత మనం కోర్టులో ప్రొసీడింగ్స్కి కేసు ఫైల్ చేసుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది. ఓకే, ఒక కాల్ తీసుకుందాం అండి. గజ్వేల్ నుంచి శ్రీనివాస్ గారు. హలో. నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి. అయితే మా అమ్మ చెల్లె కొడుకు నేను 2013 వరకు 3 సంవత్సరాలలో 28 లక్షల రూపాయలు అప్పించిన. ఓకే. నాకు 20 రూపాయల స్టాంప్ పేపర్ మీద ప్రామిసర్ నోట్ల మీద రాసి ఇచ్చిండు. ప్లస్ అతని ల్యాండ్ పేపర్లు కూడా నా దగ్గర పెట్టిండు. ఒక 100 రూపీస్ స్టాంప్ పేపర్ రాసి ఇచ్చిండు. ఒకవేళ నేను డబ్బులు కట్టని వాళ్ళ నీకు రిజిస్టర్ చేయగలను ల్యాండ్ అని అది సేల్ డీడ్ రాసి ఇచ్చిండు. నేను 2016లో కేసు వేసిన, నాకు రిజిస్టర్ చేస్తలేడని. చేస్తే అతను ఏం చేసిండు, నేను మా కొడుకు 2015లో ఆస్ట్రేలియా వెళ్ళిండు స్టడీ పర్పస్ ఎంఎస్ చేయడానికి. 2015 డిసెంబర్ 20 నాడు. అయితే నాకు నువ్వు 28 లక్షల అసలు ప్లస్ 12 లక్షల మిత్ అయింది. నాకు ఇప్పుడు పైసలన్నీ లేకుండా ఇంటి ముంగడు వచ్చి కూర్చుంటా నన్ను సతాయిస్తున్నావు అని నేనంటే మళ్ళీ నాకు అప్పు మా చుట్టాల దగ్గరనే 5 లక్షల రూపాయలు ఇప్పించిండు. అయితే ఇదంతా రికార్డ్ చేసిండు. రికార్డ్ చేసినాక నేను 2 రిజిస్టర్ ఏం చేస్తావు అంటే చెయ్యన్నాడు. కోర్టులో జంగం కోర్టులో కేసు వేసిన. సేల్ డీడ్ చేసుకున్నాడు, రిజిస్టర్ ఏం చేస్తలేడు, సేల్ డీడ్ మీద వేసిన కేసు. అంటే చెక్ ఇచ్చారు కదా మీకు అతను? చెక్కులు డేట్ లేకుండా చెక్కులు ఉన్నాయి, అవి ఓకే ప్రామిసర్ నోట్లు ఉన్నాయి, చెక్కులు ఉన్నాయి. బ్యాంక్ లో వేసారా చెక్కులు? అవి వేయలేదు, అట్లే ఉన్నాయి. ఇప్పుడు చెక్కుల గురించి వేయకుండా ఓన్లీ సేల్ డీడ్ చేస్తానన్నారు, చేయలేదు అని వేసారా? నేను కోర్టులో కేసు వేసిన జనగామలో. ఓకే, డిస్మిస్ అయింది మొన్న April 7. ఈ రోజు మనం మాట్లాడుకుంటుంది కేవలం చెక్కుల గురించి మాత్రమే అండి. మీకు చెక్కుకు సంబంధించి ఏమన్నా ప్రాబ్లం ఉంటే చెప్పండి. ఇప్పుడు చెక్కులు అవి వేసుకోవచ్చున్నాం, మళ్ళీ రికవరీ చేసుకోవాలి. ఎన్ని సంవత్సరాలు? డేట్ ఏది లేదన్నారు కదా? డేట్ లేదు, 28 లక్షలు అసలు ఇవ్వాలి. ఓకే, ఎన్ని చెక్కులు ఇచ్చారు మీకు? చెక్కులు 5 లక్షలు ఇచ్చిండు. ఓకే, మీరు అతనికి డబ్బులు ఇచ్చినప్పుడు ఎలా ఇచ్చారు? క్యాష్ ఇచ్చారా, ఆన్లైన్ ఏమన్నా చేశారా? క్యాష్ ఇచ్చిన. 2010 నుంచి 13 మధ్య. ప్రామిసరీ నోట్ ఏమన్నా రాసుకున్నారా? ప్రామిసరీ నోట్లు కూడా ఉన్నాయి, వాటి మీద కూడా డేట్ లేవు. ఓకే ఓకే, లాయర్ గారు ఒక స్టాంప్ పేపర్ మీద అప్పు ఈ డేట్ వరకు అగ్రిమెంట్ రాసుకున్నారు. స్టాంప్ పేపర్ మీద రాసి ఇచ్చిండు. ల్యాండ్ రిజిస్టర్ ఏం చేస్తాను 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద కూడా సేల్ డీడ్ రాసి ఇచ్చిండు. అగ్రిమెంట్ ఆఫ్ సేల్. సార్, ఓన్లీ మీరు చేసుకున్నది ఏంటంటే అగ్రిమెంట్ ఆఫ్ సేల్ మాత్రమే చేసుకున్నారు. అది కొట్టేసి అగ్రిమెంట్ ఆఫ్ సేల్ తో ఏం చేశారంటే మీరు కోర్టులో దావా వేసినారు కదా. అవును, దావా వేసినప్పుడు మరి అతను ఈ విధంగా నాకు సెక్యూరిటీ పరంగా కావచ్చు, నాకు ముందస్తుగా ఈ చెక్కులు ఇచ్చారు అనేసి దావాలు ఎక్కడైనా రాసినారా? మరి రాయలేదు. అయితే మా లాయర్ అట్లా చెప్పొద్దు అన్నాడు. ఇక జనరల్గా జరిగేది ఏంటంటే అండి, చెక్కులు మనకు ఎప్పుడైతే ఇచ్చినారో ఆ లీగల్ నీకు 28 లక్షల రూపాయలు ఇవ్వాలి 2013 అంటే 13 ఏప్రిల్ మీరు చూడండి, ఇప్పుడు మీరు 13 ఏప్రిల్లో ప్రామిసర్ నోట్ రాసుకున్నా దానికి రిలేటెడ్గా ఏ డాక్యుమెంట్ ఉన్నా కానీ కోర్టులో లీగల్గా ప్రకారం 3 years మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. డేట్లు రాయలేదు మేడం. ఇక ఇప్పుడు ఏంటంటే వన్స్ ఒకసారి నువ్వు కోర్టులో దావా వేసినప్పుడు నీ సాక్ష్యంలో కానీ నీ దావాలో కానీ అన్ని విషయాలు చెప్పుంటావు కదా. అతనికి నీకు ఏ విధంగా ట్రాన్సాక్షన్ జరిగింది, ఎప్పుడెప్పుడు ఎంత అమౌంట్ ఇచ్చాము, ఏ నమ్మకం ద్వారా ఇచ్చాము అనేది కొన్ని ఫ్యాక్ట్స్ అనేది ఆ పోయిన కేసులో డిస్క్లోజ్ చేసి దాంట్లో రాసుంటారు. అవి ఇది ఇక అది చేయలేదు అంటే మీరు ఎందుకంటే 2013 ఇప్పుడు ఒకసారి కేసు వేసుకున్న తర్వాత అతను మీకు వచ్చి మళ్ళీ చెక్కులు ఇచ్చాడు అని కోర్టు ముందు మనం చెప్పడం ఎంతవరకు సమంజసంగా ఉంటుంది? 2013 కేసు అంటే 13 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఆ చెక్కులు వేసుకోవచ్చు అంటారా? ఇప్పుడు ఆ చెక్కులు ఏంటంటే మనకి 2013 2015 తర్వాత సిటీసీ కోడ్ ఉన్నటువంటి చెక్లు ఇష్యూ చేయడం జరిగింది బ్యాంక్ వాళ్ళు. అంటే అంతకుముందు చెక్ ఈ అయితే మీకు ఏంటంటే అది సిటీసీ కొత్త కోడ్ సీక్రెట్ కోడ్ ఉన్నట్టు కలిగినటువంటి చెక్ ఇష్యూ చేసిన ఇది మీరు ఏదైతే లావాదేవీ ఉందో నిజమైన న్యాయబద్ధంగా మీకు రావాల్సిన అమౌంట్కి ఆ చెక్ని ఎంత అమౌంట్లో ఇది చేసినారో చెక్ మీద కరెక్ట్గా డేటు అమౌంటు తీసుకునేసి ఫస్ట్ మీరు మీ అకౌంట్లో డిపాజిట్ చేయండి. డిపాజిట్ చేసిన తర్వాత అతని నుంచి ఎటువంటి సమాధానం వస్తుంది అనేది చూసుకున్న తర్వాత
లీగల్గా. ఎందుకంటే ఇది కొత్తగా మనం ఒక కేసు చెప్పడానికి, ఒక స్టోరీ చెప్పడానికో లేదనుకుంటే నిజం ఫ్యాక్ట్స్ చెప్పడానికో ఇది కాదు. ఆల్రెడీ ఒక కేసు వేశారు, ఆ కేసులో ఏం రాశారు ఏంటి, ఇవన్నీ కూడా మనం దృష్టిలో తీసుకోవాల్సిన విషయానికి వచ్చినప్పుడు ఎప్పుడూ కూడా కేసు వేయడమే కాదు, కేసు వేసిన తర్వాత గెలవడానికి ఇది నిరూపించుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉంటుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా సాక్ష్యాలు కూడా మన దగ్గర ఉండాలి. కాబట్టి ఒకసారి మీరు మళ్ళీ మీ లాయర్ గారిని అక్కడ ఏదైతే కోర్టులో ఇచ్చేసినారో ఆ సివిల్ సూట్లో మీరు డిస్మిస్ అయింది అంటున్నారు, కాబట్టి ఏ గ్రౌండ్స్ మీద డిస్మిస్ అయింది అనేది మళ్ళీ ఒకసారి చేస్తే అక్కడ లాయర్ గారిని కలిసినట్టయితే మీకు సరైన అవగాహన రావచ్చు. మరో కాల్ తీసుకుందాం అండి. షేక్ మౌలాలి గారు నరసరావుపేట నుంచి. హలో, నమస్తే మేడం గారు. నమస్తే అమ్మా. నమస్తే అండి, చెప్పండి. చెక్కులు తీసుకున్నానమ్మా, అమౌంట్ ఇచ్చాను కుటుంబ ఖర్చు నిమిత్తం. హలో, మీరిచ్చారా చెక్కులు? లేదు మేడం గారు, నాదే చెక్కులు ఇచ్చారు, అమౌంట్ తీసుకున్నారు మేడం. లేడీస్ ఇద్దరు, తల్లి కూతురు, కుటుంబ ఖర్చుల నిమిత్తం. అయితే 2,70,000 ఒక చెక్కు, ఇంకొక చెక్ 1,50,000. వాళ్ళు లేడీస్ లెక్చరర్స్ మేడం గారు. ఓకే. అయితే 2018లో వేసాం కేసు చెక్ బౌన్స్. అయితే ఈ కోవిడ్ వల్ల వాయిదాలు పడి తిరగలాగా నేను ఫిజికల్ హ్యాండిక్యాప్ మేడం. ఏ విధంగా న్యాయం జరుగుతుందో కూడా మరి జడ్జీలు ఉంటాం లేదు కోర్టులో, కొంచెం జడ్జి గారు నాకు తెలియపరుస్తారని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను మేడం గారు. థ్యాంక్ యూ మేడం. చెప్పండి. ఓకే, జడ్జి గారు తెలియపరిస్తే. సార్, మీరు 2018లో కేసు వేసాను అంటున్నారండి. అవి ఫాస్ట్గానే నడుస్తాయండి కేసెస్. మీరు రెగ్యులర్గా అపేర్ కావాలి. కొన్ని రీజన్స్ ఏముంటాయంటే ఇక్కడ సమన్స్ సర్వ్ అవడం అన్న స్టేజ్లోనే ఇంపార్టెంట్గా డిలే జరుగుతుంది. మీరు ఎవరి మీద అయితే కేసు వేశారో వాళ్ళకి సమన్స్ సర్వ్ అయ్యి అక్కడ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటున్నాయంటే మీరు వాళ్ళ కరెక్ట్ అడ్రస్ ఇవ్వక, వాళ్ళకి సమన్స్ సరిగ్గా సర్వ్ అవ్వకుండా, వాళ్ళు కోర్టుకు రాలేకపోవడం వలన, ఒక వాయిదాకి మీరు లేకపోవడం వలన, లేదా మీరు అన్న విధంగా జడ్జి గారు కూడా ఏదన్నా అఫీషియల్ డ్యూటీ మీద వెళ్ళడం కానీ లేకపోతే పర్సనల్ లైఫ్లో లీవ్ పెట్టడం కానీ వీటి వల్ల కొన్ని డిలే జరిగి ఉండొచ్చు. బట్ కోర్టులు మాత్రం డెఫినెట్గా ఫాస్ట్గానే ఎక్స్పెడిషియస్ ట్రయల్ చేయడానికి చేస్తున్నాయండి. చెప్పండి. మరి కేసు ఆల్రెడీ వారెంట్ ఇష్యూ అయింది ఒకటి. ఓకే. ఇష్యూ అయితే వాళ్ళు అడ్రస్ లేకపోయినా కానీ రెక్కి చేసి 3 రోజులు కార్ వేసుకొని వెళ్ళి పోలీసులు తీసుకొని వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొస్తే కోర్టులో సబ్మిట్ చేసినాక జడ్జి గారు లేదని కోర్టు బాండ్ బెయిల్ ఇచ్చి వాళ్ళని వదిలేశారు మేడం గారిని. ఆమెని ఒకటి. రెండో కేసు కూడా వాళ్ళు అడ్రస్ లో మారుతుంటే అది కూడా చూపించాము, అది దాన్ని కూడా ఏం కాలేదు. అది తెలియపరచండి సార్. ఆ లేడీస్ ని వాళ్ళని అరెస్ట్ చేస్తారా లేదా అసలు వస్తాయా డబ్బులు లేదా సార్ తెలియపరచండి సార్. ఇది యాక్చువల్గా మీరు ఈ అడ్రస్ అని అంటే వాళ్ళని ఆ ఎన్బిడబ్ల్యూ ఎగ్జిక్యూషన్ వారెంట్ కోర్టు ఇష్యూ చేసిన తర్వాత ఎగ్జిక్యూట్ చేసే బాధ్యత మీ మీదనే ఉంటుందండి. అడ్రస్ కరెక్ట్గా చెప్పి వాళ్ళని కోర్టుకు తీసుకొని రావాలండి. వాళ్ళని కూడా మన ఇండియాలో రూల్ ఏంటంటే క్రిమినల్ జస్టిస్ సిస్టంలో జైలు కాదండి మెయిన్ రూలు. వాళ్ళకి ప్రతి వారికి కూడా అవకాశం ఇస్తుంది కోర్టు. వాళ్ళకి ఆ అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగపరచుకొని రెగ్యులర్గా వాళ్ళు కూడా కోర్టుకు రావాలి. అట్లా 1-2 సార్లు వాళ్ళకి అవకాశం ఇస్తారు. అట్లాంటి లేని పక్షంలో మళ్ళీ వారెంట్ ఏదైనా ఇష్యూ చేస్తే ఈసారి తీసుకొని వస్తారు. మళ్ళీ డెఫినెట్ గా మీ కేసు జరుగుతుంది. కంటిన్యూగా అటెండ్ అవుతున్నానండి, ఎన్ని ఆదాయాలకు ఒకదానికి ఒక ఫిక్సింగ్ పెట్టుకున్నా ఎంత బాధపైనా. అయితే కూడా వాళ్ళు వాయిదాలు కాకుండా దుమ్మ కొట్టి పిటిషన్ పెట్టిస్తున్నారు సార్. మీరు మీ కేసు నడుస్తున్న కోర్టులో చెప్పండి. ఆ ఎక్యూజ్డ్ లేకపోయినా వాళ్ళ తరఫు అడ్వకేట్ ఉన్నా కూడా కేసు నడుస్తుందండి. ఆయన ప్రతి వాయిదాకి రాకపోయినా వాళ్ళకి ఏదో అబ్సెంట్ పిటిషన్ 317 కింద వేస్తారు. అది వేసినా కూడా కోర్టులో ప్రొసీడింగ్స్ నడుస్తాయండి. మీరు ఒక్కసారి ఏ కోర్టులో అయితే జరుగుతుందో అక్కడ మీ విన్నవించండి, డెఫినెట్గా ఫాస్ట్గా నడుస్తుందండి. కాల్ తీసుకుందాం అండి. గుంటూరు నుంచి వల్లి గారు. హలో వల్లి గారు, నమస్తే అండి. వినిపిస్తుందండి. మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి. ఓకే ఓకే. లేదు, ఎక్కడో టీవీ అసలు మేము ఆన్ చేయలేదండి. ఓకే. యాక్చువల్గా మేము ఒక 6 years బ్యాక్ అమౌంట్ ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ లో డిపాజిట్ చేశాము. వాళ్ళు టైం అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు అది ఇది అని చెప్పేసి ఫ్రాడ్ చేస్తున్నారు. కానీ అంటే ఊరికనే ఫాల్స్ ఇన్ఫర్మేషన్స్ అట్లాంటివి ఇస్తున్నారు. మరి ఇప్పటివరకు మాకు అంటే టర్మ్ అయిపోయిన తర్వాత కూడా ఇప్పటివరకు మాకు అమౌంట్ క్లియరెన్స్ ఇవ్వలేదండి. మీకు ఏమైనా చెక్లు ఇచ్చారండి వాళ్ళు? చెక్లు ఏమైనా ఇచ్చారు? వాళ్ళు ఏంటంటే ఫాల్స్ ఇన్ఫర్మేషన్, అంటే వాళ్ళ ప్రాపర్టీ అది
ఈ లాక్డౌన్ టైంలో ఇదైందని ఇవన్నీ కప్పులు చెప్తున్నారండి. ఎట్లా దాని ప్రాసెస్? మీకు ఏమన్నా చెక్లు ఇచ్చారండి వాళ్ళు? అంటే ఆ చెక్ కూడా వాళ్ళు ఏదో అంటే అక్కడ ఉన్న ఆర్గనైజేషన్ కి ఇచ్చారన్నారు కానీ అది కూడా అమౌంట్ రాలేదని చెప్పేసి అట్లా అంటున్నారు. మీరు అడిగిన దానికి కరెక్ట్ గా చెప్పండి. మీకు వారి తరఫు నుంచి ఏమైనా చెక్లు వచ్చాయా? అంటే వాళ్ళు చెక్ మాకు పర్సనల్ ఇవ్వడం అట్లాంటివి ఏం చేయలేదండి. ఓకే, మనం ఈరోజు చెప్పుకుంటుంది చెక్ బౌన్సింగ్ కేసులు గురించి. చెక్లు మాత్రమే, చెక్ బౌన్సింగ్ సంబంధించి మాత్రమే అడగాలి. జడ్జి గారు, మీరు ఎక్కడైతే డిపాజిట్ చేశారో వాళ్ళకి మీకు ఎటువంటి అగ్రిమెంట్ ఏమన్నా ఉందా అండి? ఫస్ట్ కాల్ కట్ అయిందండి, పర్లేదు చెప్పండి. అగ్రిమెంట్ ఏదన్నా ఉంటే ఆ అగ్రిమెంట్ బేస్డ్ మీద మీరు సివిల్ కోర్టులో రికవరీ ఆఫ్ మనీ సూట్ కోసం వేసుకోవచ్చండి. లేదు అలా కాదు, మీకు ఇవ్వలేని అమౌంట్ కోసం వాళ్ళు ఏదన్నా మీకు చెక్ అది ఇచ్చి ఉంటే చెక్ బౌన్స్ ప్రొసీజర్ ప్రకారం 138 ప్రకారం మీరు ఆ చెక్ని బ్యాంక్లో డిపాజిట్ చేసుకొని అది మీకు ఆనర్ అయిపోతే అమౌంట్ మీ అకౌంట్లో క్రెడిట్ అయిపోతుంది. ఇఫ్ ఇట్ ఈస్ డిజానర్ అయితే కనుక మీకు బ్యాంక్ వాళ్ళు రిటర్న్ మెమో ఇస్తారు. ఆ రిటర్న్ మెమో బేస్ చేసుకొని మీరు లీగల్ నోటీస్ ఇవ్వాలి. లీగల్ నోటీస్ ఇచ్చిన తర్వాత వితిన్ 30 డేస్లో లీగల్ నోటీస్ ఇవ్వాలి. అది ఇచ్చిన తర్వాత 15 రోజుల్లోపు వాళ్ళు మీకు పేమెంట్ చేస్తే ఓకే. పేమెంట్ చేయని పక్షంలో అక్కడ మీకు కాజ్ ఆఫ్ యాక్షన్ ఎరోజ్ అవుతుంది. మీరు కన్సర్న్ జ్యూరిస్డిక్షన్ ఉన్న కోర్టులో కేసు వేసుకోవచ్చండి. జడ్జి గారు, అలానే చెక్లు ఇచ్చేటప్పుడు కానీ తీసుకునేటప్పుడు కానీ ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? చెక్కులు ఇచ్చే ముందు కరెక్ట్గా మనం ఏ వ్యక్తికైతే ఇస్తున్నామో అది క్లియర్గా విజిబుల్గా ఉండేలాగా వాళ్ళ పేర్లు ఎటువంటి మిస్టేక్స్ లేకుండా డేట్ ఎంత అమౌంట్కి ఇస్తున్నామో ఆ వర్డ్స్లో కరెక్ట్గా రాయాలండి. ఇఫ్ ఆ అమౌంట్ వేసిన నెంబర్ ఫిగర్స్లో ఉన్న నెంబర్కి వర్డ్స్లో ఉన్న నెంబర్కి ఏదన్నా తేడా ఉంటే ఆ వర్డ్స్లో ఉన్న నెంబర్ని పరిగణనకి తీసుకుంటాము మనం ముఖ్యంగా. అదే విధంగా ఇచ్చే ముందు మనం ఏ వ్యక్తికి అయితే ఇస్తున్నామో అతనికే మనం ఏదన్నా అతనికి మనకి ఏదన్నా లావాదేవీ జరిగిందా, ఇన్ డిశ్చార్జ్ ఆఫ్ లీగల్ డెట్ మీద ఇస్తున్నామా, అంటే చట్టపరమైన అప్పు కానీ ఏదైనా తీసుకుంటే న్యాయపరంగా తీసుకున్న అప్పు కానీ లేకపోతే మనం వాళ్ళకి ఇవ్వవలసిన డబ్బుకు కానీ దేనికన్నా ఇస్తున్నామా లేదా అన్నది చూసుకొని కరెక్ట్ వ్యక్తికి మాత్రమే మనం ఇవ్వాలండి. లేని పక్షంలో అది మిస్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంతకుముందు కేసులో చెప్పినట్టు బ్లాంక్ చెక్స్ ఇవ్వడం వల్ల వాళ్ళకి నచ్చిన అమౌంట్ రాసుకోవచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో మీరు ఏ వ్యక్తికి అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఆ వ్యక్తి పేరు క్లియర్ గా రాసుకొని ఆ అమౌంట్ కూడా మీరు ఎంతవరకు ఉందో అది క్లియర్ గా మెన్షన్ చేసుకొని ఇవ్వడం మంచి పద్ధతి అండి. ఓకే, లాయర్ గారు, అలానే చాలా మంది ఉట్టి సంతకం మాత్రమే పెట్టి చెక్లు ఇస్తూ ఉంటారు. అమౌంట్ రాయరు, వాళ్ళ పేర్లు రాయరు, డేట్ రాయరు, ఏమీ రాయరు. అలాంటప్పుడు ఎలా అండి? ఈ చెక్ ఇష్యూ చేయడం, చెక్ బౌన్స్ కేసులు అనేది కూడా మెయిన్గా ఒక 30% ఇలాంటివే జరుగుతూ ఉంటాయి. బ్యాంక్ రూల్స్ కానీ ఆర్థిక లావాదేవీలను ట్రాన్స్పరెంట్గా చేయడానికి, జెన్యూన్గా ఒక ట్రాన్సాక్షన్ విధానంగా నడిపించడానికి ఈ చెక్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. ఎప్పుడు కూడా ఒక వ్యక్తికి మనం బాకీ పడిన డబ్బులు ఇవ్వడానికి కానీ ఏదైనా వస్తువును కొనుగోలు చేసిన డబ్బులు ఇవ్వడానికి అతనికి మనకి ఒక లీగల్ ఎన్ఫోర్సబుల్ డెప్ట్ అంటే మనం అప్పుగా ఉన్నటువంటి వ్యక్తులకి ఈ చెక్ ఇచ్చేటప్పుడు మనం ఎప్పుడు కూడాను గుడ్డిగా ఇప్పుడు ఏంటంటే నా అవసరానికి ఏదో తీసుకుంటున్నాను డబ్బులు, నేను అతను ఒక 4 చెక్లు అడుగుతున్నాడు, నేను ₹1,00,000 తీసుకున్నాను, 4 చెక్లు అడుగుతున్నాడు ఏమని గుడ్డిగా ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ బ్లాంక్ చెక్ సైన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఏమవుతుందంటే అతను ఒక 4-5 సంవత్సరాలు కాదు ఎన్ని రోజులు కూడా మిమ్మల్ని అడుగు. ఎప్పుడైతే మీరు ఏం చేస్తారంటే ఈ వడ్డీ గారి ప్రకారంగా కానీ నేను ₹1,00,000 కట్టాను నా పని అయిపోయిందని మీరు గమ్మున కూర్చున్నా కానీ అతను కొన్ని సంవత్సరాలకు ఇందాక మనం కాల్లో మాట్లాడినట్టు నేను 13లో తీసుకున్నానండి, నా దగ్గర చెక్లు ఉన్నాయి, డేట్ వేయలేదంటే ఇప్పుడు అతను ఏం చేస్తాడు, ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళగానే ఏముందండి అన్నీ తీసుకొని రండి మీ దగ్గర ఏదైతే ఉందని ఫస్ట్గా డేట్ వేసేసి అతనే ఫిల్ చేసేసుకొని అమౌంట్ సో ఇదని ఫిల్ చేసుకొని బ్యాంక్లో వేయడం. దాని ద్వారా ఏంటంటే మీరు రియల్గా తీసుకున్నటువంటి ₹1,00,000 ఏదైతే ఉందో అతను వడ్డీతో సహా ఎక్సెస్గా ఇచ్చేసేసుకొని మీరు ప్రామిసర్ ఈ చెక్ బ్లాంక్ సంతకంతో పాటు వీళ్ళు కొన్ని అంతకుముందు ఎందుకంటే కొంతమంది ఈ చెక్ ఖాళీ చెక్కులు తీసుకొని ఓన్లీ సంతకం పెట్టించుకొని తీసుకుంటున్నారంటే వాళ్ళు వ్యాపార పరంగా లావాదేవీల పరంగా బ్లాక్మెయిల్ పరంగా ఏ విధంగా అయినా కానీ వాళ్ళు ఒక ఇంటెన్షన్తో ఉంటారు. అప్పుడు ఏం చేస్తారంటే 1కి 2 ప్రామిసర్ నోటు. కోర్టులో కావాల్సింది ఎప్పుడు ఏంటంటే ఈ చెక్ లావాదేవీకి నిజమైన అథారిటీ కలిగినటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయని చూసినప్పుడు ప్రామిసర్ నోట్ ఉంటుంది, మీరు సైన్ చేసినటువంటి ఎక్నాలజ్మెంట్ ఉంటుంది, ఇవన్నీ కూడా డేట్లతో సహా ఒక ప్రొసీజర్గా వచ్చినప్పుడు లేదండి నేను అతని దగ్గర డబ్బులు తీసుకోలేదు, బ్లాంక్ చెక్ ఇచ్చాను,
కానీ ఈ విధంగా నన్ను మోసం చేశారు, ఈ విధంగా జరిగారు అని అప్పుడు తెలుసుకున్న తర్వాత బాధపడడం జరుగుతుంది. ఒక కాల్ ఇది- తీసుకొని మళ్ళీ కంటిన్యూ చేద్దామండి. రైట్. వనపర్తి నుంచి భాస్కర్ గారు. హలో మేడం భాస్కర్ గారు, నమస్తే అండి, చెప్పండి. మేడం నాకు చిన్న డౌట్ మేడం. నేను హ్యాండిక్యాప్ లో ఒక ఇద్దరు భార్యాభర్తలు గవర్నమెంట్ టీచర్ మేడం. మ్మ్. వాళ్ళకు డబ్బులు ఇచ్చాను, చెక్ ఇచ్చారు, కేసు వేసాము, 3 సార్లు జైలుకి పోయాడు. ఆయన పెద్ద చీటర్ మేడం. అట్లా ఓకే. ఇప్పుడు నాకు న్యాయం జరుగుతలేదు మేడం. నేను ప్రతిసారి కోర్టుకు హాజరైతా ఉన్నాను కానీ న్యాయం అవుతుంది. మా లాయర్ కూడా ఏం చేసింటే ఎన్ఓసి ఇచ్చి ఆయనకే సపోర్ట్ చేస్తున్నాడు. 3 సార్లు జైలుకి వెళ్ళాడు మేడం. కలపతిలో 14 రోజులు, తర్వాత మళ్ళీ 38 రోజులు ఉన్నాడు. ఇద్దరు భార్యాభర్తలు ప్రభుత్వ ఉద్యోగస్తులు. వాళ్ళ పైన చాలా కేసులు ఉన్నాయి మేడం. డోన్ లో ఉన్నాయి, మహబూబ్ నగర్, హైదరాబాద్ లో ఉన్నాయి. అతని మళ్ళీ ఇప్పుడు NBW కూడా ఇష్యూ అయింది మేడం. వేరే వాళ్ళకు కూడా డబ్బులు తీసుకొని చేసినారు. ఇప్పుడు ఆయన పరిస్థితి, నా పరిస్థితి ఏంటి మేడం? వికలాంగుని నేను. ఇప్పుడు వాళ్ళు జాబ్ లో ఉన్నారా అండి, ఉద్యోగంలో ఉన్నారా వాళ్ళు? మొన్నటి వరకు జాబ్ చేస్తున్నారు. డిఓ గారిని మేనేజ్ చేసుకొని మళ్ళీ డ్యూటీకి వెళ్తున్నాడు. ఆ డ్యూటీ కూడా సరిగా చేయట్లేదు మేడం. నేను కాంప్లైంట్ చేశాను డిఓ గారికి, కలెక్టర్ గారికి. మ్మ్. అయినా న్యాయం జరగట్లేదు మేడం. మీకు ఎంత అమౌంట్ ఇవ్వాలండి? నాకు 3 లక్షలు రావాలి. 3 లక్షలు నేను వసూలు చేసుకున్నాను. మ్మ్. అప్పుడు కొన్ని ఇప్పుడు మ్మ్. ఇప్పుడు జడ్జి గారి ముందర కూడా చెప్పినారు. మళ్ళీ బాండ్ రాసిచ్చినాడు. ఆయనకు మిగతా డబ్బులు ఇస్తాను కూడా. నేను కేసు వేసి 2016 అయింది. ఓకే. సో ప్రభుత్వ ఉద్యోగి 3 సార్లు జైలు పోయినారంటే ఇంకా చూడండి మేడం. 38 రోజులు, 14 రోజులు, 7 రోజులు మేడం. మ్మ్. మళ్ళీ ఇప్పుడు ఇష్యూ అయింది. NBW కూడా దాదాపు 6 నెలలు అవుతుంది. పోలీసుల దగ్గర పోతే, ఎస్ఐ దగ్గర పోతే మీకు ఇదే పనేనా, ఎప్పుడు మేమే చేయాలని వాళ్ళు మాట్లాడుతున్నారు మేడం. ఓకే జడ్జి గారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు మేడం ఇద్దరు. మీరు 2016లో కేసు వేశారంటున్నారు కదండి, అది ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉందండి కేసు? ఇప్పుడు ఎవిడెన్స్ అయిపోయింది, చీఫ్ అయిపోయింది, జడ్జిమెంట్ విషయంలో ఉంది సార్. అదండి, ఒక జడ్జిమెంట్ స్టేజ్ లో ఉందంటే ఒకసారి NBW ఎగ్జిక్యూషన్ చేసి తీసుకొని వస్తే ఆనరబుల్ కోర్ట్ ఏదైతే ఉందో మీకు ఆ జడ్జిమెంట్ డెలివర్ చేస్తారండి. దాని ప్రకారంగా మీరు ఫాలో అవ్వచ్చు. ఇంకోటి ఎన్ఐ కేసెస్లో NBW ఎగ్జిక్యూషన్ అనేది కంప్లైంట్ పాత్ర ఖచ్చితంగా ఉంటుందండి. ఆ బాధ్యత మీ మీద ఉంటుంది. ఆయన అడ్రస్ ఎక్కడ ఉంటుందో మీరు పర్ఫెక్ట్గా చెప్తే, ఆయన వర్క్ చేసే అడ్రస్ కానీ లేకపోతే రెసిడెన్షియల్ అడ్రస్ కానీ కరెక్ట్గా చెప్తే పోలీస్ వాళ్ళు ఎగ్జిక్యూషన్ చేస్తారు కోర్టు వారి డైరెక్షన్స్ ప్రకారము. లేని పక్షంలో మీరు అడ్వకేట్ కమిషనర్ని కూడా అపాయింట్ చేసుకోవచ్చండి. ఒక పిటిషన్ కోర్టులో వేస్తే 3 సార్లు జైలుకి పోయినారు సార్. జడ్జి గారి ముందు ఇద్దరు జడ్జిలు ట్రాన్స్ఫర్ అయిపోయారు. కొత్త జడ్జి వచ్చారు, వాళ్ళేమో మళ్ళీ దాని టైం గడుస్తా ఉంది. ఓకే, అర్థమైందండి. జడ్జి గారు అలానే ఆయన ఒక పాయింట్ చెప్పారు, 3 సార్లు జైలుకి వెళ్ళొచ్చారు. అయినా కూడా జాబ్లో ఎలా ఉంచారు, గవర్నమెంట్ ఉద్యోగులు కదా, ప్రభుత్వ ఉద్యోగుల్ని ఒక్కసారి జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఎలా తీసుకున్నారనేది ఆయన అడుగుతారు. అది ఆ డిపార్ట్మెంట్ వాళ్ళ యాక్షన్ ప్రకారంగా వాళ్ళ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఏమన్నా ఫిక్స్ చేశారా, లేకపోతే వాళ్ళ నాలెడ్జ్ లో ఉందా లేదా అన్న దాని మీద కూడా ఉంటుందండి. ఆయన రెగ్యులర్ గా డ్యూటీకి కూడా రావట్లేదు అంటున్నారు కాబట్టి ఆయన మరి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేసి ఏమన్నా సస్పెన్షన్ చేశారా, లేకపోతే రెగ్యులర్ గా వర్కింగ్ లో ఉన్నారన్న విషయం. ఇప్పుడైతే వర్కింగ్ లో ఉన్నారని చెప్తున్నారు. వర్కింగ్ లో ఉన్నారంటే మరి అది ఆ డిపార్ట్మెంట్ వాళ్ళ నాలెడ్జ్ లో ఉందో లేదో తెలియదు. ఇన్ కేసు వాళ్ళ నాలెడ్జ్ లో ఉండి ఇవి కనుక ఉండుంటే వాళ్ళ శాలరీ నుంచి డిడక్ట్ చేసి కూడా వీళ్ళు అమౌంట్ ఇస్తారు అలాగే. మరో కాల్ తీసుకుందాం అండి. నిజామాబాద్ నుంచి రఘు గారు. హలో హలో మేడం, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. మేడం, ఇది ఒకటి 10 lakhs ఇది నేను ఒక కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టానండి. వాళ్ళు నాకు 10 lakhs చెక్ ఇచ్చారు. ఓకే. వాళ్ళు నాకు అంటే బిజినెస్ ఇస్తా అని చెప్పేసి బిజినెస్ 1 year ఆపారు. 1 year బిజినెస్ ఇవ్వలేదు. 10 lakhs చెక్ ఇచ్చాను. నాకు బిజినెస్ ఏమొద్దు, నా అమౌంట్ నాకు ఇచ్చేసేయండి అని చెప్తే చెక్ ఇచ్చారు. ఓకే. చెక్ ఇచ్చాడు. నేను చెక్ బౌన్స్ చేశాను. ఇప్పుడు కోర్టులో కేసు నడుస్తుంది ఆల్రెడీ. మొన్న ఫస్ట్ హియరింగ్ కూడా అయింది మేడం, 29th రోజు. అయితే ఆ క్యాండిడేట్ రాలేదు. ఓకే. నెక్స్ట్ ఆయన తరఫు లాయర్ వచ్చారా? ఎవరు రాలేదు మేడం, ఎవరు రాలేదు. వాళ్ళ సైడ్ నుంచి ఎవరు రాలేదు. ఇప్పుడు నెక్స్ట్ హియరింగ్ 7/7 కి ఇచ్చారు. అయితే ఇందాక నేను అంటే స్టార్టింగ్ నుంచి ప్రోగ్రామ్ చూస్తున్నాను. అయితే మనకు డిపాజిట్ 20% ఏమో అని చెప్పారు కదా, అంటే దాని గురించి అంత క్లారిటీ ఐడియా లేదు మాకు. అది అంటే ఎలా ఉంటది, లేకపోతే ఫర్దర్ గా ఇప్పుడు 7th రోజు ఆ క్యాండిడేట్ రాకపోతే ఎలా ఉంటది, అంటే మనకు పేమెంట్ ఎట్లా వస్తుంది అనేది ఒకసారి మన క్లారిటీ చెప్పగలుగుతామని. ముందుగా అండి, మీరు కోర్టులో కేసు వేసామంటున్నారు, ఎక్యూజ్డ్ రాలేదంటున్నారు. ఎక్యూజ్డ్ రావాలంటే కోర్టు నుంచి వాళ్ళకి సమన్స్ వెళ్ళాలండి, సమన్స్ సర్వ్ కావాలి. మీ పైన ఒక కేసు వేశారు, మీరు సో అండ్ సో డేట్ రోజుకి పలానా తారీఖు రోజున ఈ కేసు కోర్టులో హియరింగ్ జరుగుతుంది, మీరు కోర్టుకు రావాలి అని చెప్పి వాళ్ళకి సమన్స్, ఒక నోటీస్ లాంటిది వాళ్ళకి వెళ్ళాలండి. అది కోర్టు నుంచి వెళ్ళిందా లేదా అన్నది ఫస్ట్ మీరు తెలుసుకోవాలి.
ఒకటి. అది వెళ్ళి వాళ్ళకి సర్వ్ అయిన తర్వాత డెఫినెట్గా వాళ్ళు కోర్టుకు రావాలి. వచ్చిన తర్వాత మీరు కోర్టులో ఒక పిటిషన్ వేసుకోవచ్చండి. 143A కింద సెక్షన్ 143A ఎన్ఐ యాక్ట్ ప్రకారము నాకు 20% కాంపెన్సేషన్, ఇంట్రీమ్ కాంపెన్సేషన్ ఇప్పించండి అంటే మీ చెక్ అమౌంట్ 10 lakhs ఉంది కాబట్టి అందులో 2 lakhs నాకు ఇంట్రీమ్ కాంపెన్సేషన్ కింద ఇప్పించండి అని చెప్పి కోర్టులో పిటిషన్ వేసుకుంటే ఆ పిటిషన్ అదర్ సైడ్ ఆ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఒక కాపీ ఇస్తారు. వాళ్ళు కూడా కౌంటర్ లాంటిది ఏదైనా ఉంటే కౌంటర్ వేసుకొని ఆ తర్వాత మెరిట్స్ మీద కోర్టు ఏదైతే ఉందో అది డిసైడ్ చేసి ఇస్తుందండి 20% కాంపెన్సేషన్. దానికి కారణం ముందుగా అక్యూజ్డ్ అనే అతను కోర్టుకు రావాలి. ఆ సమన్స్ సర్వ్ అయ్యి కోర్టుకు వస్తే అది ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది మీకు. అదే అండి, ఫస్ట్ హియరింగ్ అయితే రాలేదు. ఇప్పుడు నెక్స్ట్ అంటే రాలేదు అంటే సమన్స్ సర్వ్ అయ్యి రాలేదా, సమన్స్ సర్వ్ కాకుండా రాలేదా అన్నది ఇక్కడ ఇంపార్టెంట్. ఓకే, అది మీరు ఆ విషయం తెలుసుకోవాలండి ఫస్ట్. మీకు కోర్టులో ఇప్పుడు మనకి న్యాయ వ్యవస్థ కూడా బాగా అప్డేట్ అయిందండి. మొత్తం కూడా ఈ కోర్ట్స్లో కూడా వస్తున్నాయి. మీ కేసు నెంబర్ ఎంటర్ చేసి చూసుకుంటే ఏ కోర్టులో ఉందో మీకు దాని ప్రకారంగా మీ పోయిన వాయిదాకి ఏం జరిగింది, సమన్స్ సర్వ్ అయినా లేదా అన్నది మీ కంప్యూటర్లో తెలుస్తుందండి, చూసుకోవచ్చు. ఉందండి, ఈ కోర్ట్ అనేది ఉంది నాకు యాప్, నేను అందులో ఫాలో చేస్తున్నాను. వెరీ గుడ్. అది అందులో సమన్స్ అనేది చూపిస్తుంది నాకు. ఆ సమన్స్ అంటే ఇంకా అతనికి సమన్స్ సర్వ్ అవ్వలేదండి. సమన్స్ ఫస్ట్ సర్వ్ చేయించాలండి. కోర్టు నుంచి వెళ్తాయి సమన్స్, అవి సర్వ్ అవుతాయండి. అచ్చా ఓకే. అంటే ఇది అంటే చాలా లాంగ్ ప్రాసెస్ అని చెప్పేసి బయట వాళ్ళు చెప్తున్నారు. అంటే లాంగ్ ప్రాసెస్ ఏమైనా ఉంటుంది? అలా ఏం లేదండి, అదొక అపోహ అండి. మీరు కరెక్ట్ అక్యూజ్డ్ అడ్రస్ కనుక కరెక్ట్ గా ఇచ్చుంటే సమన్స్ డెఫినెట్ గా సర్వ్ అవుతాయండి. ఇన్ కేస్ సమన్స్ సర్వ్ కాకుండా వాళ్ళు రిఫ్యూజ్ చేసినా కూడా, అంటే సమన్స్ తీసుకోకపోయినా కూడా అది డీమ్డ్ సర్వీస్ కింద పరిగణించబడుతుంది. సో ఆ సమన్స్ సర్వ్ అయిన తర్వాత కానీ ఆయన రిఫ్యూజ్ చేసిన తర్వాత కానీ కోర్టుకు రాకపోతే అతని మీద వారెంట్ ఇష్యూ చేయబడుతుంది. నెక్స్ట్ అరెస్ట్ చేసి తీసుకొని వస్తారండి. అదే అతనికి ఓన్ హౌస్ ఉందండి, అతనికి ఓన్ హౌస్ ఉంది. ఆ అడ్రస్ టోటల్ అంతా కరెక్ట్ గానే ఉంది. వెరీ వెల్ అండి, అక్కడ సర్వ్ అవుతుంది. వాళ్ళ ఫాదర్, వాళ్ళ మదర్, వాళ్ళ పేరెంట్స్ అందరు అక్కడే ఉంటున్నారు. బట్ ఏంటంటే మాకు ఎలాంటి సంబంధం లేదు, మాకు మీరు ఏదన్నా అతనితోనే చూసుకోండి అన్నట్టు అంటే వేరే వాళ్ళతో చెప్తున్నారు. అంటే అది ఓవరాల్ గా చెప్పడం వేరండి, ఓవరాల్ గా చెప్పడం వేరు. కోర్టు నుంచి సమన్స్ వెళ్ళినప్పుడు రిఫ్యూజ్ చేసినా కూడా మీరు చెప్పిన విధంగా మాకు సంబంధం లేదని చెప్పి రిఫ్యూజ్ చేసినా కూడా అది డీమ్డ్ సర్వీస్ కింద, అంటే సమన్స్ అతనికి సర్వ్ అయినట్టుగానే పరిగణించబడుతుందండి. ఇది ఒకటి అంటే నా ఒకటి ప్రాబ్లం కాదండి, టోటల్ ఏపీ, తెలంగాణ అండ్ కర్ణాటకలో కూడా అంటే టోటల్ 200 members ఫ్రాంచైజీ తీసుకున్నారండి. టోటల్ 200 members ఫ్రాంచైజీ తీసుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి అంటే హబ్ కు 10 lakhs, యూనిట్ కి 5 lakhs, ఇంకా చిన్న యూనిట్ కి 3 lakhs, అట్లా టోటల్ ఆల్మోస్ట్ ఒక 10 crores, నియర్లీ 10 crores వరకు తీసుకొని ఎలాంటి బిజినెస్ ఇవ్వకుండా కొంతమందికి మాత్రమే, తర్వాత కొంతమందికి చెక్స్ ఇచ్చాడు. మిగిలిన వాళ్ళకైతే కొంతమందికి చెక్స్ కూడా ఇవ్వలేదు సార్. అది ఇప్పుడు చూస్తే సరే మీరు వెళ్తే లీగల్ వెళ్ళండి, లీగల్ వెళ్తే ఎలా కొన్ని సంవత్సరాలు టైం పడుతుంది, వాళ్ళకు కూడా అర్థమవుతుంది. అంటే ఆ న్యాయ వ్యవస్థ మీద వాడికి ఉన్న దాని ఏమంటారు అపోహ, అట్లా అంటే అట్లా క్రియేట్ చేస్తున్నా. ఓకే, కోర్టుకు వెళ్తే సంవత్సరాలు టైం పడుతుంది చూసుకున్నాం అన్నట్టు వేరే వాళ్ళతో చెప్తున్నారు. మీరు చెప్పిన విధంగా చెక్ ఇచ్చిన వాళ్ళైతే చెక్ బౌన్స్ కేసు వేయొచ్చండి. చెక్ లేని వాళ్ళు కానీ మిగిలినది ఏదైనా ఉన్నా కూడా మీరు కూడా చీటింగ్ చేశారు కాబట్టి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి చీటింగ్ కేసు కూడా పెట్టొచ్చండి. ఐపీసీ ప్రకారము మిగిలిన లాస్ కూడా అప్లికబుల్ అవుతాయి. అవి తీసుకొని చట్టాన్ని మోషన్లోకి తీసుకొని రావచ్చు. మరో కాల్ తీసుకుందామండి. నంద్యాల నుంచి సురేంద్ర గారు. హలో సురేంద్ర గారు, చెప్పండి. నమస్కారం అండి. నమస్తే అండి. ప్యానల్లో ఉండే జడ్జి గారికి, లాయర్ గారికి నమస్కారం. నేను ఒక ఫ్రెండ్ నమ్మి 2024లో డబ్బులు ఇచ్చాను. ఓకే. అది దఫాలుగా ఇచ్చుకుంటూ వచ్చాను. అతను 2025 నవంబర్కి ఇస్తా అని చెప్పి ఆ రోజు చెప్పి ఫ్రెండ్స్ అందరు చెప్పి ఈ రోజు ఖచ్చితంగా ఇస్తా అని చెప్పేసి అతను జాబ్ చేస్తుండే కంపెనీలో అప్స్కాండ్ వెళ్ళిపోయారు, పారిపోయినాడు. ఇంకా అంటే జాబ్ వదిలేసి వెళ్ళిపోయారా అండి? జాబ్ వదిలేసి వెళ్ళిపోయారు. ఆ కంపెనీకి కూడా మేము మెయిల్ పెట్టాము, ఇట్లా ఒక ఫ్రాడ్ ఉన్నాడు. ఎంత అమౌంట్ అండి మీది? నాకు దాదాపు 80 లక్షల పైన రావాలి, కానీ నాకు 64 lakhs వర్త్ చెక్స్. దానికి సంబంధించి మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? చెక్స్ ఉన్నాయి మేడం. నేను నాకు తెలియక మరుసటి రోజు నేను ఏం చేయాలో తెలియక అతను 12వ తారీఖు పారిపోయినాడు. నేను 15వ తారీఖు వచ్చి మా ఊర్లో చెక్కులన్నీ ఒకటే రోజు చేశాను. అలా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అలా చెక్స్ అన్ని ఒకటే రోజు వేయకూడదంట, బ్యాంకర్ చెప్పిన విషయం. ఆ తర్వాత చెక్స్ పట్టుకెళ్ళి నేను మా ఊర్లో ఫేమస్ లాయర్ దగ్గరికి వెళ్తే నేను ట్రై చేస్తాను, దీనికి కోర్టుకి ఫస్ట్ నువ్వు సబ్మిట్ చేయాల్సింది, ఎలా ఇచ్చావు అనేది ప్రూఫ్ చూస్తారు, నువ్వు చెప్పిన అమౌంట్ కి దానికి మ్యాచ్ అవ్వడం లేదు. ఓకే, అర్థమైందండి, మీ ప్రాబ్లం అర్థమైంది జడ్జి గారు.
సార్ మీరు అంత పెద్ద మొత్తంలో అమౌంట్ ఇచ్చారంటున్నారు. మీరు వారికి అమౌంట్ ఇచ్చినట్టు మీ మధ్యలో ఎటువంటి అగ్రిమెంట్ కానీ లేకపోతే మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్లో ఇవ్వడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగాయండి? ఎలా ఇచ్చారు మీరు అమౌంట్? ఓన్లీ క్యాష్ ఇచ్చారండి, ఓన్లీ క్యాష్ ఇచ్చారు. క్యాష్ ఇచ్చినా కూడా వాళ్ళ మధ్యలో ఏదైనా అగ్రిమెంట్ ఎంటర్ అయ్యారా? దేనికోసం ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఏదైనా పరంగా అలాంటి అగ్రిమెంట్ ఏమీ లేనట్టుంది. కేవలం చెక్లు మాత్రం తీసుకున్నారు ఆయన దగ్గర. అలాంటప్పుడు ఈయనకు అంత ఇవ్వగలిగిన స్తోమత ఉందన్నది కెపాసిటీ కూడా ఆయన ప్రూవ్ చేయాలి. జనరల్ గా మనకి 139 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ప్రకారంగా చెక్ ఇచ్చారంటే వాళ్ళ మధ్యలో ఏదో లావాదేవీ ఉన్నట్టు ప్రిజంప్షన్ గా పరిగణించబడుతుంది. బట్ ఈ బర్డెన్ అన్నది ఇనీషియల్ బర్డెన్ అనేది కంప్లైంట్ మీద ఉంటుంది. నేను ఇచ్చాను అన్నది ప్రూవ్ చేయడానికి, డబ్బు ఇచ్చాను ఇన్ డిశ్చార్జ్ ఆఫ్ లీగల్ ఎన్ఫోర్సబుల్ డెట్, ఆయన నాకు చెక్ ఇచ్చారన్నది ఉంటుంది. దానికి మళ్ళీ అక్యూజ్డ్ రిబర్టబుల్ ప్రిజంప్షన్ కూడా తీసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటివరకు మనం చెక్ బౌన్సింగ్ కేసులో న్యాయ సహాయం ఈ అంశంపై సలహాలు సూచనలు స్వీకరించాం. వచ్చే శనివారం 9:30 న్యాయ సేవ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.